నొక్కడానికి, ఎక్కడెక్కడైతే నిజాలు మాట్లాడుతూ ఉన్నారో, వాస్తవాలు చెబుతా ఉన్నారో వాళ్ళ గొంతులు నొక్కడానికి ఓ పుస్తకం మీరు తయారు చేసి పెట్టుకున్నారు కదా, రెడ్ బుక్. మరో పుస్తకం కూడా తయారు చేయండి. రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రజాప్రతినిధులు ఎవరు ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు ఏ పదవుల్లో ఉండాలో కూడా నిర్దేశించే రీతిలో ఒక పుస్తకం తయారు చేయండి. దానికి కూడా మీ ఇష్టం వచ్చినటువంటి కలర్ పెట్టి ఒక బుక్ అని పెట్టండి. మోషన్ రాజు గారు చైర్మన్ గా ఉండడానికి మీకు ఇష్టం లేదా? ఆయనేమి సమాజం పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తి కాదా? అక్కడ గేమ్స్ అప్పుడు అక్కడ ఫోటో ఉండదు, ఇక్కడ ఓపెన్ చేస్తే బిల్డింగ్ పైన ఇక్కడ శిలాఫలకం మీద పేరు ఉండదు. అసలు ఎందుకు ఇది వివక్ష ఎందుకని అడుగుతా ఉన్నా? వివక్ష ఎందుకని అడుగుతా ఉన్నా? దయచేసి నేను ఈ ప్రభుత్వానికి ఎంత చెప్పినా కూడా ముద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం ఇది. దయచేసి ప్రజలారా, ప్రజాస్వామ్యవాదులారా, మీరైనా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ డైవర్షన్ రాజకీయాల కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను మొత్తం కూడా గమనించమని చెప్పి మనందరం కూడా కోరుతా ఉన్నా. ప్రభుత్వానికి పరిపాలన చేద్దామనే ఆలోచన ఉండదు. ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాలనే కనీస జ్ఞానం కూడా లేనటువంటి పరిస్థితులు. ఎప్పుడో గతంలో చెప్తా ఉంటాం, కల్తీ మందు తాగి చనిపోయారని. అరే, నీళ్లు తాగితే చచ్చిపోతా ఉన్నారు, పాలు తాగితే చచ్చిపోతా ఉన్నారు రాష్ట్రంలో. అరే, దేవుడిని చూద్దామని పోతే, ఆ దర్శనానికి పోతే అసలు దేవుడి దగ్గరికే పోతా ఉన్నారు. అసలు ఎన్ని పట్టవా రాష్ట్రంలో? నిరుద్యోగులకి ఇవాళ ఉద్యోగాలే, వృద్ధి లేదు. మహిళలు రోడ్లపై ఉండి పాపం అర్ధరాత్రి పూట్ల అంగన్వాడీ వాళ్ళందరినీ కూడా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా వాళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ తీసుకెళ్లి అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు. నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా, ఏదో నియంత్రణ రాజ్యం అనుకోవద్దు. ఇది ప్రజాస్వామ్యం. 5 సంవత్సరాల పాటు మిమ్మల్ని పరిపాలన చేయమని ప్రజలు మీకు అధికారం కట్టబెట్టారు. 2 సంవత్సరాలు అయిపోతా ఉంది, ఇంకా మిగిలిన 3 సంవత్సరాలు. ఏదో మేము ఏం చేస్తే ఈ రాష్ట్రంలో జరుగుతుంది, మేము అనుకున్నదే చట్టం, మేము తలసిందే న్యాయమనే భావంతో మీరు ముందుకు సాగితే పెద్ద పెద్ద నియంత్రణ చరిత్రలో కనుమరుగైనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. పద్ధతి మార్చుకోమని చెప్పి ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నా. ద్వారా జరుగుతున్నటువంటి పరిణామాల ప్రక్రియలో తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి అంశం మాకు తెలుసబ్బా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీ పుట్టుక ఏందో, మీ పూర్వోత్తరాలు ఏందో, ఇది ఎక్కడ ప్రారంభమైందో, ఎక్కడ ఎండైందో మాకు తెలుసు. కానీ ప్రజలకు కూడా తెలియాలి కదా, హిందూ భక్తులకు కూడా తెలియాలి కదా. అందుకే మా పోరాటం. మేము ఆరాటపడేది వాస్తవాలు బయటికి రావాలా, ప్రజల్ని, హిందూ భక్తులకు, ముఖ్యంగా హిందూ భక్తుల మనోభావాన్ని కాపాడాలనే ఆలోచనతో మేము ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకున్నాం. దయచేసి ఇంకా 3 రోజులే ఉంది మండలికి. కనీసం ఈ 3 రోజులైనా కూడా అర్థవంతమైనటువంటి చర్చలు జరిపే విధంగా మీరు ముందుకు రావాలని, అడ్డుకోవాలనే ప్రయత్నాలతో, డైవర్షన్ రాజకీయాలతో దయచేసి కాలాన్ని కూడా హరించవద్దని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ప్రజలు కూడా గమనించాలని, ప్రజాస్వామ్యవాదులు ఆలోచన చేయాలని, హిందూ భక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా ఈ ప్రభుత్వ పోకడలు, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రతిష్టని, ఆయన ప్రాముఖ్యాన్ని దిగజార్చే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఆ ప్రయత్నాల్లో భాగంగానే మహానుభావుడు పాలక మండలి చైర్మన్ గా నియమించారు. ఆ మహానుభావుడు నేతృత్వంలో ఇంకా ఎన్నెన్ని వినాల్సి వస్తుందో, ఇంకా ఎన్నెన్ని సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతాయి. ఎందుకంటే చాలా మంది పెద్దలు చెబుతున్నారు దేవుడికి అపచారం జరుగుతూ ఉందని. దయచేసి పాలన పైన, తిరుపతి పాలక మండలి పైన దృష్టి సారించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రేపు ఇది అయిపోయింది, ఇంకేముంది దీని మీద అయితే ఏం లేదు. దీని మీద